అయ్యో దయచేసి మీరు వెళ్ళండి. భయ్యా ఏ కిర్క, నువ్వు నా శ్వాసలో కలిసావరా. ఇకెవ్వరూ మనల్ని విడతీయలేరు. నువ్వు నా శ్వాసలో కలిసావరా. ఇకెవ్వరూ మనల్ని విడతీయలేరు. 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక అనుభవం నేడు ఒక అనుభూతిగా మారటానికి, మిగలటానికి ప్రధాన కారకులైన ప్రేక్షకులకి, సంతోషం పత్రికాధినేత, నిర్మాత అయిన సురేష్ కొండేటి గారికి ముందున కృతజ్ఞతలు, అభినందనలు. దేశం గర్వించదగిన దర్శకుల్లో మేటి దర్శకుడుగా కీర్తి ప్రతిష్టలు పొందిన శంకర్ గారి నిర్మాణ సారథ్యంలో బాలాజీ శక్తివేల్ గారి కథా కథనాలతో రూపొందించబడ్డ తమిళ చిత్రం కాదల్కి అనువాద రూపమే ఈ ప్రేమిస్తే. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని మీరందరూ చూసి అఖండ విజయాన్ని చేకూర్చారు. ఆ అఖండ విజయానికి అది ఒక అనుభవంగా మాకు మిగిలితే, ఆ ఆనందాన్ని ఒక అనుభూతిగా మలిచి నేడు అందరం కలుసుకుని మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగించిన సురేష్ కొండేటి గారికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రానికి కథా కథనం ఎంత ప్రధాన పాత్ర పోషించినాయో అంతకన్నా ఎక్కువ ప్రధాన పాత్రను పోషించింది సంగీత సాహిత్యం, కెమెరా పనితనం. వేటూరి సుందరరామూర్తి గారు అందించిన అద్భుతమైన సాహిత్యం ఈ చిత్ర విజయానికి ఎంతో దోహదపడింది. అలాగే అన్ని శాఖలు, కళాకారులు, భరత్ గారు కానీ, సంజయ్ గారు కానీ అందరూ, ప్రతి నటుడు పరిపూర్ణమైన నటనా చాతుర్యాన్ని కనపరిచిన ఈ చిత్రం Mom, what's happening there? పెడదాం రండి. మమ్మల్ని ఆశీర్వదించన్నయ్య. చల్లగా ఉండండి. ఈ చిత్రం అఖండ విజయానికి అన్ని దోహదపడ్డాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధానంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్ళడానికి సురేష్ కొండేటి గారు చేసినటువంటి యొక్క ప్రమోషన్, ఇచ్చినటువంటి యొక్క ప్రమోషన్ చాలా గొప్పగా చేశారు. సో అందుకే ఈ చిత్రం ఇంత అఖండ విజయం సాధించింది. అంతేకాదు 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న నా సినీ ప్రస్థానంలో మర్చిపోలేని ఒక అనుభూతి మరొకటి మిగిల్చాడు సురేష్ కొండేటి గారు. 2005లో చంద్రముఖి, అపరిచితుడు, ప్రేమిస్తే అనువాద రచయితగా, హ్యాట్రిక్ సాధించిన రచయితగా, ఉత్తమ సంభాషణ రచయితగా నాకు నా వృత్తిని గుర్తించి, గౌరవించి, సంతోషం అవార్డు ఇచ్చి నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక మధురానుభూతిని నాకు మిగిల్చిన సురేష్ కొండేటి గారికి మరోసారి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిత్రం అఖండ విజయం సాధిస్తే దాని గురించి ఒక పత్రికల్లో రాయటం మాత్రమే కాకుండా ఇటువంటి ఒక సత్సంప్రదాయానికి నాంది పలికిన సురేష్ కొండేటి గారు ఇంతకన్నా అందరినీ, ఆ చిత్రానికి సంబంధించిన వ్యక్తుల్ని, నటీనటుల్ని, టెక్నీషియన్ని అందరినీ కలిపి ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ అనుభూతుల్ని పంచుకోవాలి అనుకుని ఈ సత్సంప్రదాయానికి తెరదీసిన సురేష్ కొండేటి గారు ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా చేయాలని, ఈ సంతోషం అవార్డ్స్గా చాలామంది కళాకారుల్ని, చాలామంది సాంకేతిక నిపుణుల్ని గుర్తించి గౌరవించే ఈ సత్సంప్రదాయం ఇలాగే కొనసాగాలని, అఖండ కీర్తి ప్రశ్నలను ఆర్జించాలని, ఆయన ఆశయ ఫలసిద్ధి కలగాలని భగవంతుని వేడుకుంటూ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటున్నాను. నమస్తే. ముద్దు పెట్టే కూరల బండి, సైకిల్ రిక్షా, రోడ్డు కొట్లో ఇడ్లీ వడ్డ, అర్ధరాత్రి కొవ్వొత్తులేవి, హార్మోనియం పదని. అందుకే మన ఇద్దరికి కుదురుతుందా అని ఎందుకో భయంగా ఉంది. దూర తీరాల నా పయనమైన నేసేల తీరేది నీ ఒడిలోనే.